హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలు. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్‌నెయిల్‌లో చూస్తే అర్థమైపోయింది కదా! అవును. నా కూరగాయలు నేనే పండించుకుంటాను. అపార్ట్మెంట్‌లో ఉంటున్నాం కదా! అపార్ట్మెంట్‌లోనే ఒక సైడ్‌కి నా మొక్కలన్నీ పెట్టేసుకొని కూరగాయలు పండించుకుంటాననమాట. నేను కూరగాయలు ఏం పండించుకుంటానో ఏవో అయి చెప్పే ముందు ఆ మిస్సమ్మ చూడండి ఎంత అల్లరి చేస్తదో అది. రోజు చక్కగా పైకొచ్చేస్తది. నాతో పాటు పైకొచ్చేస్తది. ఇంక దానిష్టం అనమాట. ఫ్రీగా పైన కొంతసేపు ఆడుకుంటది. నన్ను ఆట పట్టిస్తది. ఎలా కవ్విస్తదంటే ఏదో ఒకటి నోట్లో పెట్టుకొని తినేస్తూ ఉంటది. ఏయ్! ఏయ్! తినకు తినకు అని అరుస్తూ ఉంటే కావాలని మళ్ళీ ఏదో ఒకటి నోట్లో పెట్టుకుని నాకు దొరకకుండా అట్లా పారిపోతదనమాట. ఆ దొంగ రాస్కెల్ చూడండి ఎట్లా పారిపోతుందో. దాగుడు మూతలు ఆడుతది నాతో లిటరల్‌గా. పొద్దున్నే పిల్లలిద్దరూ స్కూల్‌కెళ్ళిపోయాక మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాక ఇంకా పైకెళ్ళి మొక్కల పని చూసుకుంటామనమాట. మొక్కలకి నీళ్ళు పోయటం, ఏమన్నా ఉంటే చేయటం, దానికి ఫర్టిలైజర్స్ ఇవ్వటం, ఆర్గానిక్‌గా పెంచుతాను కదా! ఇంట్లోనే నేను ఫర్టిలైజర్ తయారు చేసుకొని చక్కగా పెంచుకుంటాననమాట. ఇంకా చాలా కాలం తర్వాత మట్టి మార్చి మళ్ళీ నేను టెర్రస్ గార్డెన్ పనులు స్టార్ట్ చేస్తున్నాననమాట. దాని ముందు రోజు ఇద్దరు మనుషులొచ్చి మొత్తం కుండీలన్నీ ఖాళీ చేసి పాత మట్టంతా తీసేసి అంటే పడేయలేదు. నా కంపోస్ట్ అంటే నేను తయారు చేసుకున్న కంపోస్ట్‌తో కలిపి మళ్ళీ ఫిల్ చేసి పెట్టేశారనమాట. ఇంకా చివర డ్రాగన్ మొక్కుంది. దాన్ని తీయడానికి చాలా కష్టపడ్డారు. అవేమో ముల్లులు కదా! గుచ్చుకుపోతా ఉంటది. ఇంకా డ్రాగన్ కాయలు ఒక్కొక్కసారి 10, 15 వచ్చేస్తాయి. ఒక్కొక్క మొక్కకి అసలెంత స్వీట్‌గా ఉంటాయంటే మేమింక బయట కొనుక్కోవడమే మానేసామనమాట. మా గార్డెన్‌లో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్సే మేము ఎంజాయ్ చేస్తాం. అసలు బయట ఎంత తక్కువ కాస్ట్ అయినా అస్సలు ఆటి జోలికే వెళ్ళం. అవంతా స్వీట్‌గా ఉండడానికి కారణం ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. అంటే నేను కిచెన్‌లో పడేసే కిచెన్ వేస్ట్‌ని కంపోస్ట్ లాగా అంటే ఫర్టిలైజర్ లాగా తయారు చేసి నేను మొక్కలకేస్తాను. ప్యూర్‌గా 100% ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట టెర్రస్ మీద. ఆకుకూరలు, కూరగాయలు అసలు ఇదివరకు ఈ టెర్రస్ గార్డెన్ నేను చేసేటప్పుడు ఆ ప్లేస్‌లో మొత్తం ఒక ఎక్కువ కుండీలు ఉండేవన్నమాట. ఫ్రూట్ మొక్కలు ఉండేవి, ఫ్లవరింగ్ మొక్కలు ఉండేవి, అన్నీ ఉండేవి. కానీ అపార్ట్మెంట్‌లో కొంతమంది అబ్జెక్షన్ చేసేసరికి తీసేసాను. ఇంకా ఓన్లీ వెజిటేబుల్స్ పండించుకుంటున్నాను అనమాట. ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. మీరు కూడా కుదిరితే మీ టెర్రస్ మీద డెఫినెట్‌గా ఫార్మింగ్ చేయండి. కిచెన్‌లో పడేసే కిచెన్ వేస్ట్‌తో మనం ఇట్లా ఆర్గానిక్‌గా మన కూరగాయలు మనమే పండించుకొని హెల్తీగా తినొచ్చు అండ్ హెల్తీగా ఉండొచ్చు. ఇంకా పాత మట్టంతా తీసేసి నా ఫర్టిలైజర్ మట్టి కూడా కలిపేసి నీట్‌గా చక్కగా పెట్టేసిన తర్వాత లాస్ట్‌లో వచ్చిన ఔట్‌కమ్ ఇది. వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఇంకా పిల్లల్ని స్కూల్‌కి పంపించేసిన తర్వాత మేము కూడా టిఫిన్ చేసి చక్కగా పైకొచ్చేస్తామనమాట. ఇంకా ఇప్పటి నుంచి మా మిస్సమ్మ గాడు కూడా తోడయ్యాడు మా గార్డెనింగ్‌లో. ఇంకా వాడి హడావిడి అంతా ఇంత కాదు. పైకొచ్చి ఇంకా బర్డ్‌కి రెక్కలు విప్పుకున్నట్టు పరిగెత్తుతూనే ఉంటది. ఆడుకుంటూనే ఉంటది. దొంగ రాస్కెల్ నన్నింకా చాలా బాగా కవ్విస్తదనమాట ఇందాక చెప్పినట్టు. ఇంకా నా మొక్కల్ని చూసుకుంటూ, మిస్సమ్మతో ఆడుకుంటూ అలా మేము కూడా కొంతసేపు టైమ్ స్పెండ్ చేస్తాము. మా వారు సైట్‌కెళ్ళకపోతే ఆయన నేను కలిసి మొక్కల పని మిస్సమ్మని తీసుకొని అలా పైకొస్తామనమాట మొక్కల పని చూసుకుంటూ. ఇంకా ముందు రోజు డ్రాగన్ మొక్కని మొత్తం కట్ చేపిచ్చేసాననమాట. ఎందుకంటే ఇంకా ఎక్స్‌ట్రా కుండీల్లో మొక్కలు పెడదాము. చిన్న వాటర్ బాటిల్స్‌లోనే ఉన్నాయి కదా అని చెప్పి ఇలా మొత్తం కట్ చేయించేసాను. ఆ వాటర్ బాటిల్‌లో అది మట్టి మార్చడానికి కూడా అవ్వలేదనమాట. ఎందుకులే దాన్ని ఇంకా డిస్టర్బ్ చేయడం అని చెప్పి దాని కొమ్మలన్నీ కట్ చేసేసాను. ఇంకా పెద్ద పెద్ద పాట్స్ అక్కడ లైన్‌లో ఒక 2, 3 పెట్టేసాను. ఆ పాట్స్‌లో డ్రాగన్ మొక్కలు పెడదాంలే. డ్రాగన్ మొక్కలు టెర్రస్ గార్డెన్‌లో తప్పకుండా పెంచుకోవాల్సిన ఒక ఫ్రూట్ మొక్క. అసలు దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. సరిగ్గా నీళ్ళు పోయకపోయినా టైంకి అది మనకి కాయలు ఇచ్చేస్తుందన్నమాట. యాక్చువల్‌గా ఇది కరెక్ట్ టైము. కానీ నాకు ఇన్ని రోజులు కుదరక ఇప్పుడు మార్చాల్సొచ్చింది డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ మొక్కల్ని. ఇప్పుడు పెడుతున్నాను కానీ అది ఎప్పుడు కాయలు కాస్తదో నాకు ఐడియా లేదు. మామూలుగా అయితే ఇదే కరెక్ట్ సీజన్. ఇప్పుడే చక్కగా పూత పూసి కాయల మీద ఉంటది.
ఇన్ని రోజులు బట్టి ఆ డ్రాగన్ మొక్కలకి ఎన్ని కాయలు కాసాయో అసలు చూస్తుంటేనే మనసు అసలు ఉప్పొంగిపోయేదనమాట. ఆ కాయల్ని చూసి అవి పండించుకుంటూ ఉంటుంటే. ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇంకా మీకు చెప్పాను కదా ఇందాక అటు సైడ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా పాట్స్ పెట్టాను. డ్రాగన్ మొక్కలు ఎక్కువ పెడదామని చెప్పి అని ఇంకా అక్కడ పెట్టేస్తున్నాం. ఇంకా మా వారు మట్టి తడుపుతున్నారనమాట. ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా విత్తనాలు కూడా పెట్టాలి కదా అటు సైడ్ అన్నీ. ఇంకా గోడ వైపు డ్రాగన్ మొక్కలన్నీ పెట్టేస్తున్నాము. ఇంకా ఇటు సైడ్ మా వారు నీళ్లు పోసే దగ్గర అన్నీ క్రీపర్స్ పెడతాం అనమాట. అంటే పాదులు పెడతాము. పైన చక్కగా అల్లుకుంటాయి. ఆ ప్లేస్లో మొక్కలన్నీ వచ్చేసాక మీరు చూడండి ఎంత అందంగా ఉంటుందంటే, అన్ని కూరగాయలైనా కూడా ఆ పచ్చదనం కంటికి ఎంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందంటే, అది పచ్చి గడ్డైనా కూడా చూస్తుంటే ఎంత పాజిటివ్‌గా ఉంటదంటే, ఒక్కొక్కసారి నేను గడ్డి గూడా పీకను. అబ్బా! ఎంత అందంగా వచ్చింది గడ్డి అని వదిలేస్తూ ఉంటాను. ఇంకా అదిగోండి చెప్పాను గదా! ఇందాక ఆ 3 పాట్స్‌లో చక్కగా అన్ని డ్రాగన్ మొక్కలన్నీ అక్కడ పెట్టేసాననమాట. ఇంకా మా వాడు మేము ఎండలో పెడతంటే ఎక్కడ నీడ ఉంటే అక్కడికెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది. అంటే మేము ఈ మట్టిది మార్చినప్పుడు కొంచెం ఎండలుగానే ఉన్నాయిలెండి. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కానీ కరెక్ట్‌గా 2 డేస్ ముందు వర్షాలు పడే 2 డేస్ ముందు ఈ మట్టి మార్పించి విత్తనాలు పెట్టాము. ఇంకా మొక్కలొచ్చాక నేను ఇంకా కుండీలన్నీ పచ్చదంతో నిండిపోతాయన్నమాట. ఆ మిస్సమ్మ చూడండి ఎక్కడ నీడ దొరికితే అక్కడ రానని, దానికేమో పాపం ఆడుకోవాలని ఉంది. కానీ ఆ ఎండ వేడికి పాపం తిరిగి తిరిగి అలసిపోతుంది. అస్సలే అపురూపంగా పెంచుకునే పిల్లేమో కొంచెం ఎండ తగిలినా కూడా ఫుల్ ఆయాస పడిపోతుంది. మిస్సమ్మనే కాదు, చాలా గోల్డెన్ రిట్రీవర్స్ అంతే. ఎండ ఎక్కువ తట్టుకోలేవయి. ఎక్కువ చలి ప్లేస్లో ఉండే గోల్డెన్ రిట్రీవర్స్ అనమాట, కుక్కలు అనమాట అవి. చూడండి దానికి ఆడుకోవాలనిపిస్తుంది కానీ ఆ ఎండకి బాగా అలసిపోతుంది. ఎక్కడ నీడ దొరికితే అక్కడికి వెళ్ళి కూర్చుండిపోతుంది. ఇంకా పాపం మిస్సమ్మ అలసిపోతుంది. ఎండ కూడా చాలా ఉంది మేము ఆ మొక్కలు పెట్టేటప్పుడు. ఇంకా డ్రాగన్ మొక్కలు ఒక్కటి పెట్టేసి మేము వెళ్ళిపోయాము. సరే మళ్ళీ పిల్లలు వచ్చాక మళ్ళీ వద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాము. అది చూడండి అసలు రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఆయాసపడుతూ నన్ను ఎలా ఆట పట్టించేస్తుందో. ఇంకా మెట్లు దిగమంటే దిగకుండా అక్కడే సగంలోనే ఆగిపోయి అక్కడే కూర్చుండిపోయింది అనమాట మిస్సమ్మ. ఇంకా పదమ్మ తర్వాత మళ్ళీ వద్దాం పదమ్మ అని బతిమలాడితే అప్పుడు దిగింది ఆ పిల్ల. అది చూడండి ముడ్డుక్కుంటే ఎలా నడిచేస్తుందో. ఇంక మా మిస్సమ్మకి ఒక మంచి అలవాటు ఉంది. అది కూడా చూడండి మీరు ఇప్పుడు. పదమ్మ బాత్రూమ్కి వెళ్దాం పదా. పైనుంచి వచ్చి ఆడుకున్న తర్వాత కంపల్సరీ బాత్రూమ్కి వెళ్తుంది. బాత్రూంలో సుస్సు వెళ్తుంది. సుస్సుకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటుంది అనమాట. చూడండి ఇప్పుడు ఎలా వాష్రూమ్కి వెళ్తుందో. దానికి చిన్నప్పటి నుంచి అలవాటు చేసామన్నమాట. ఇంకా నాకు హౌస్ వైఫ్ పద్దాక దాన్ని బయటికి తీసుకెళ్ళలేను. మా వారు ఒక్కొక్కసారి ఇంట్లో ఉంటారు, ఉండరు. ఇంకా ఎందుకని చెప్పి దానికి చిన్నప్పటి నుంచే 1, 2 2 నేను వాష్రూమ్లోనే అలవాటు చేశాను. కొంచెం వాష్రూమ్ డోర్స్ కొంచెం ఓపెన్ చేసి పెడతామన్నమాట. ఇంకా ఆమెకు వచ్చినప్పుడల్లా వెళ్ళి వాష్రూమ్ అందులోనే వెళ్తుంది. ఇంకా మేము చూసుకుని నీళ్ళు పోసేస్తాము. ఇంకా దాని కాళ్ళ దగ్గర నీళ్ళు అవి పోస్తే చక్కగా కొంచెంసేపు పోయించుకుంటుంది. ఇంకా సరే రా అమ్మా అని ఆ డోర్ మ్యాట్ మీద కూర్చోమంటే కూర్చుంటుంది కొంతసేపు, ఆ కాలుకున్న తడిపోయే వరకు. అన్నీ గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. బంగారు తల్లి. మిస్సమ్మకి ఇప్పుడు వరకు కోపం రావటం నేను ఇంతవరకు చూడలే. దానికి ఇప్పటికి 10 months వచ్చేసాయి. ఇప్పటి వరకు దానికి కోపం అనేది రాలేదు. నా చాయిస్ కరెక్టే అని నేను ఫీల్ అవుతాను అనమాట మిస్సమ్మని తెచ్చుకుని. ఇంకా చూడండి వాళ్ళ నాన్న దగ్గరికి ఎలా వెళ్ళిపోతుందో. ఈరోజు ఆయన సైట్కి వెళ్ళలేదు కదా, ఇంకా ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా వాళ్ళ నాన్న ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కూర్చుని రెస్ట్ తీసుకుంటుంది అనమాట. దొంగ రాస్కెల్. ఇంకా మధ్యాహ్నం అంతా ఆడుకుంటుంది, తినేస్తుంది, హాయిగా బుజ్జుంటుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చే టైంకి చక్కగా డోర్ దగ్గర కూర్చొని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. చూడండి కింద బస్సు ఆగితే దానికి అర్థమైపోతుంది. కింద బస్సు ఆగగానే
పరిగెత్తుకుంటూ వెళ్ళి గేట్ దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళని ఊపిరి ఆడనివ్వదనమాట. ఇంకా ఆమెతోనే ఉండాలి, ఆమెతోనే ఆడాలి. అన్నయ్య అన్నయ్య అని అసలు చిన్నపిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నయ్య అన్నయ్య అని అన్నయ్య వాళ్ళ అన్నలు ఇంటికొస్తే. ఇంక ఇది కూడా జస్ట్ మాటలు ఒక్కటే రావు కానీ మొత్తం హ్మ్. పసి పిల్లలతో లెక్కే. అంత ప్రేమ చూపిస్తది. ఒక్కొక్కసారి మనుషులు కూడా అంత ప్రేమ చూపిచ్చరు. పిల్లలు కూడా అంత ప్రేమ చూపిచ్చరనమాట. ఒక్కొక్కసారి పట్టించుకున్నట్టే ఉంటారు. కానీ 10 నిమిషాలు కనిపించకపోయినా మేమొచ్చేసరికి ఎగిరి, ఎగిరి, ఎగిరి మమ్మల్ని ఇంక ఊపిరి ఆడనివ్వదనమాట. చూడండి వాడు పెద్దోడంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నోడు కొంచెం దానికి భయపడతాడు. ఎక్కడైనా వచ్చి గోర్లు గీరేస్తదేమో అని చెప్పి. సో, అందుకని కొంచెం దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అంటే చిన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్సైట్‌మెంట్ ఎక్కువుండేది మిస్సమ్మకి. ఇప్పుడు కొంచెం తగ్గింది. కొంచెం పెద్దగా అయింది గదా! చిన్నప్పుడు అది ఎక్కినప్పుడు గోర్లు బాగా గీసుకున్నాయనమాట. ఇంక అందుకని చిన్నోడి దగ్గరికి అంత తొందరగా వెళ్ళదు. పెద్దోడినైతే ఇంక వదలదనమాట. ఇంక చూడు దాని హ్యాపీనెస్ చూడండి. ఇంకా పిల్లలొచ్చారు ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళని తీసుకొని పైకొచ్చేసాననమాట. ఇంకా మిస్ అమ్మతో ఆడుకుంటారు కొంతసేపు. నేను కూడా ఇంకా సీడ్స్ పెట్టాలని చెప్పి ఇంకా సాయంత్రం అయిపోయేసరికి సీడ్స్ డబ్బా పెట్టుకుని చక్కగా వచ్చేసాం. ఇంకా మీరు చూపించే ప్లేస్లో మొత్తం పాదులు పెట్టేస్తానమాట. ఇంకా రకరకాల సీడ్స్, బీరకాయలు, సొరకాయలు, వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, టమాటోలు, చిక్కుడుకాయలు, ఆకుకూరలు అయితే ఇంకా టెర్రస్ గార్డెన్ మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బయట ఆకుకూరలు కొనుక్కోవడమే మానేసాం. ఇంకా బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు అనుకోండి కొంచెం తక్కువ వస్తాయి. ఎందుకంటే నాకు ప్లేస్ లిమిటెడ్గా ఉన్నాయి, పాట్స్ లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది. అదే ఆకుకూరలు అనుకోండి ఫుల్ అనమాట. నాకు కానీ ఆ టెర్రస్ మొత్తం పాట్స్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చిండుంటే ఇప్పటికి మొత్తం ఒక పార్క్ లాగా చేసేసేదాన్ని ఆ టెర్రస్ని. అసలు ఫ్రూట్ మొక్కలేంటి, వెజిటేబుల్స్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, విపరీతంగా ఇంత ఎక్స్పీరియన్స్ నాకు ఎలా వచ్చిందంటే మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది. మా అమ్మ మా చిన్నప్పటి నుంచి కూరగాయలు పండించడం, ఆకుకూరలు, పువ్వుల మొక్కలు అసలు ఫుల్ ఇంట్రెస్ట్ అనమాట మాకు మా మమ్మీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి. ఇంకా అదిగోండి ఇంకా పిల్లలతో మిస్ అమ్మ చూడండి ఎలా ఆడుతుందో. పిల్లలకు కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో చదువుకుని బుర్ర మొత్తం హీట్ ఎక్కుతుంది. పెట్స్ ఉంటే ఇదొక అడ్వాంటేజ్ అనమాట. పిల్లలు కొంతసేపు దాంతో ఆడుకొని రిఫ్రెష్ అయ్యి కొంచెం ఆ స్ట్రెస్ అంతా పోగొట్టుకుంటారు. నేనేమో ఇట్లా పెట్స్ని మొక్కలు పెంచుకుంటూ నా స్ట్రెస్ అంతా పోగొట్టుకుంటాను అనమాట. నాకు మొక్కలన్నా, కుక్కలన్నా, నేచర్ అన్నా పిచ్చగా ఇష్టం అనమాట. అసలు చిన్నప్పుడైతే ఇలా బ్రీడ్ డాగ్స్ పెంచుకునే అంత ఇది లేదు. మా నాన్న ఒప్పుకునే వాళ్ళు కాదు. కానీ నేనేం చేసేదాన్నంటే స్కూల్ నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎక్కడైనా తెల్లగా ఉన్న కుక్కపిల్ల దొరికితే ఆ కుక్కపిల్లని తెచ్చేసుకునేదాన్ని. ఇంకా నేను తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం అనలేకపోయేవాళ్ళు. ఆ కుక్కల్ని అలా పెంచుకుంటూ ఉండేవాళ్ళం. మిస్ అమ్మ కూడా చక్కగా పిల్లల్ని అర్థం చేసుకుంటుంది. వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో ఏంటో మొత్తం అర్థం చేసుకుంటుంది. వాళ్ళు హ్యాపీ మూడ్లో ఉంటే ఫుల్గా ఆడుకుంటుంది. అదే సాడ్ మూడ్లో ఉన్నారనుకోండి అది కూడా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని కొంచెం ఫీల్ అయినట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. అసలు మనిషికి ఉన్న ఫీలింగ్స్ అన్నీ దానికి అర్థమైపోతే మనం కోపంగా ఉన్నప్పుడేమో ఏమనకుండా కామ్గా ఉంటుంది. కొంచెం దాంతో ఆడుకుంటే ఇంకా ఎంత యాక్టివ్ అయిపోతుంది అంటే అంత యాక్టివ్ అయిపోతుంది. ఇంకా మునగ మొక్క ఒకటి రీపాట్ చేస్తుంటే మొత్తం ఊడిపోయిందనమాట. వేర్లతో సహా ఊడిపోయింది. ఇంకా దాన్ని చక్కగా మళ్ళీ పాట్లో పెట్టాను. మునగ మొక్క చాలా ఈజీగానే బతికేస్తుంది, కొమ్మలు కూడా బతికేస్తాయి. ఆ మొక్క తీసేటప్పుడు ఒక కొమ్మ కూడా ఇరిగిపోయింది. ఇంకా కొమ్మను కూడా గుచ్చేసాను. ఈ మొక్కకి నేను పట్టుకుని పెట్టే ఈ మొక్కకి పోయినసారి 10-15 మునక్కాయలు వచ్చాయి తెలుసా మీకు. ఈ చిన్న కొమ్మకి
ఈ చిన్న మొక్కకి 10, 15 మునక్కాయలు వచ్చాయి. మునక్కాయలు మీరు కూడా టెర్రస్ మీద పెంచుకోండి. మునగాకు, మునక్కాయలు చాలా యూస్ఫుల్ కదా. ఇవాళ రేపు మునగ చెట్టు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. చాలా విటమిన్స్, మినరల్స్ గల ఒక చెట్టు అయిపోయింది. సో మీ టెర్రస్లో కూడా ఈజీగా పెంచుకునే చెట్లలో మునగ చెట్టు కూడా ఒకటి తప్పకుండా పెంచుకోండి. ఇంకా మార్నింగ్ దొండపాదులు ఆ దుంపలన్నీ నీళ్ళల్లో వేసేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఈవినింగ్ వచ్చేసి ఇంకా దొండపాదులు అనమాట నా చేతిలో ఉన్నవన్నీ. ఇంకా ఈవినింగ్ వచ్చేసి అవన్నీ పెట్టేశాము. దొండపాదులు ఒక 6 పాట్స్లో పెట్టాను. దొండపాదు కూడా టెర్రస్ గార్డెన్లో చాలా బాగా వస్తాయి అన్నమాట. చాలా కాయలు వస్తాయి. ఈ సొరకాయ, బీరకాయలతో పోలిస్తే దొండకాయలు చాలా బాగా వస్తాయి. మీకు ఫ్యూచర్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను ఎన్నెన్ని దొండకాయలు కాస్తాయి, అసలు నేను ఎన్ని పండించగలను అనేది చూపిస్తాను నేను మీకు. యాక్చువల్గా ఇంకా పాత వీడియోస్లో కూడా నేను ఎంత పండించాను, ఏమేమి మొక్కలు పెట్టుకున్నాను అని అన్నీ ఉన్నాయి. అపార్ట్మెంట్లో టెర్రస్ గార్డెన్ అని నా ఛానల్లో ఉంటుంది. మీరు కావాలనుకుంటే చూడండి. అమ్మ వాళ్ళ టెర్రస్ గార్డెన్ కూడా ఉంటుంది. ఆ వీడియోస్ కూడా చూడండి. అమ్మ వాళ్ళ టెర్రస్ గార్డెన్ చాలా చిన్నది కానీ చాలా మొక్కలు ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. నేనన్నా ఇప్పుడు ఓన్లీ కూరగాయలు పెంచుతున్నాను కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫ్లవర్ మొక్కలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మొక్కలు అసలు రకరకాలు ఉంటాయి. ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చూడండి. అండ్ ఇంకా ఇంకా విత్తనాలు పెట్టడానికి మా వారు హోల్స్ చేస్తున్నారనమాట. ఎంత చక్కగా చేస్తున్నారు చూడండి. ఇంకా ఈ లైన్లో మొత్తం నేను ఇంకా పాదులు వేస్తాను. ఆ చివర ఒక 6 కుండీల్లో దొండపాదు పెట్టేశాను. ఇంకా ఇదిగోండి ఈ హోల్స్లో నెక్స్ట్ బీరకాయలు, సొరకాయలు, బొబ్బర్లు ఇలా రకరకాల విత్తనాలు వేసేస్తాను అనమాట. ఇంకా ఇప్పుడు దాకా ఆడుకున్న మిస్ అమ్మ ఇప్పుడు ఎందుకు అరుస్తుందో నేను మీకు చెప్తాను. ఒక వీఐపీ వచ్చారనమాట పైకి. ఆ వీఐపీ ఎవరు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. పాపం ఎవరైనా వస్తే దాన్ని తప్పకుండా కట్టేస్తాము. అది ఏమన్నది కానీ గబుక్కన వాళ్ళ మీద పడుతుందేమో. చాలామందికి ఫోబియా ఉంటుంది, కుక్కలంటే చాలా భయం ఉంటుంది. అవి దగ్గరకు వస్తేనే వాళ్ళు టెన్షన్తో పడిపోతారు. అందుకని చెప్పి ఇంకా ఎవరైనా వస్తే మిస్ అమ్మని కట్టేస్తాం పాపం. ఇంకా విత్తనాలన్నీ పెట్టేశాను. మా వారు చక్కగా మొక్కలు తడిపేస్తున్నారు అనమాట. కరెక్ట్గా ఇందాక చెప్పినట్టు మేము సీడ్స్ పెట్టిన రెండో రోజు నుంచి ఫుల్గా వర్షాలు పడటం స్టార్ట్ అయిపోయాయి. సరే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఆ విఐపిని. చాలా పెద్ద విఐపి వచ్చింది పైకి. అదిగోండి క్యూట్ లిటిల్ మా ఇంటి ఎదురుగా ఉంటుందన్నమాట. తన పేరు మహిరా. మిస్ అమ్మ అంటే ఇష్టమే కానీ పాపం మిస్ అమ్మకి కూడా కొంచెం యాంగ్జైటీ ఎక్కువైపోతుంది కదా, చూసి తన మీద ఎక్కడ ఎగురుతుందో అని చెప్పి కట్టేసాము. ఇంకా విత్తనాలన్నీ పెట్టడం అయిపోయింది. ఇంకా మొలకలు వచ్చినప్పుడు మీకు చూపించడమే ఆలస్యం. ఇంకా ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా పేరు వేణుకల్పన. నా ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.